గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆబ్జెక్టివ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్, శిక్షణ యొక్క లక్ష్యాలు, రకాలను గురించి చర్చిద్దాం. ఇంట్రొడక్షన్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. All sectors development of the country depend upon the human resource development. HRD means it is not the increase of population or feed of population. It is the empower of population. Bring out the hidden talents, abilities, skills, values, attitudes of human beings and utilize it to reach the organization goals and development. అంటే మానవ వనరుల అభివృద్ధిపైనే మరి దేశ అభివృద్ధి అనేది ఆధారపడి ఉంది అని చెప్పుకోవచ్చు. మానవ వనరుల అభివృద్ధి అనేది మానవ వనరుల నిర్వహణలో ఒక భాగం. మరి దేశంలోని అన్ని రంగాల అభివృద్ధి కూడా మానవ వనరుల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంది. మరి ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి అంటే కేవలం జనాభాను పెంచడమో, జనాభాను పోషించడమో కాదు, ఆ జనాభాకు అవసరమైనటువంటి స్కిల్స్ను, సామర్థ్యాన్ని పెంపొందించడం, ఎంపవర్ ఆఫ్ ది పాపులేషన్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, సృజనాత్మక శక్తులు, నైపుణ్యాలు, విలువలు, దృక్పథాలు, వీటన్నింటి లోపల మనం మార్పు తీసుకొచ్చి వాటిని వ్యవస్థ కోసం ఉపయోగించేటట్లు, వ్యవస్థ కోసం ఒక పెట్టుబడిగా పెట్టేటట్లు, వ్యవస్థ లక్ష్యాలను సాధించేటట్లుగా చేయడమే మానవ వనరుల అభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద మిక్స్డ్ కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెంట్ సైన్సెస్. మెయిన్లీ సోషాలజీ, టెక్నాలజీ, సైకాలజీ ఆర్ బిహైండ్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఇన్ ద వ్యూ ఆఫ్ సమ్ ఆఫ్ సైంటిస్ట్స్, హెచ్ఆర్డి ఈజ్ నథింగ్ బట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. మరి ఈ హెచ్ఆర్డి భావన అనేది విభిన్న శాస్త్రాల కలయికగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో సామాజిక శాస్త్రం, సాంకేతిక విజ్ఞాన శాస్త్రం మరియు మనోవిజ్ఞాన శాస్త్రం కలిసి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కొంతమంది శాస్త్రవేత్తల దృష్టిలో హెచ్ఆర్డి అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. మానవ వనరుల అభివృద్ధి అంటే శిక్షణ, అభివృద్ధి అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే శాస్త్రవేత్తల్లో ఏకాభిప్రాయం లేదు హెచ్ఆర్డి అంటే ఏంది అనేది. కానీ ఒక రకంగా ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్నే మనం హెచ్ఆర్డిగా చెప్పుకోవచ్చు. మరి ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా లియోనార్డ్ నాడ్లార్ అమెరికాలో 1969లో ఉపయోగించాడు. ద టర్మ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ ఇన్ 1969 బై లియోనార్డ్ నాడ్లార్ ఇన్ అమెరికా. ఇలా 1969లో అమెరికాలో మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. అయితే ఇక్కడ మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే భావనను సంకుచిత దృష్టితో చూడవచ్చు, విశాల దృష్టితో చూడవచ్చు. విశాల దృష్టితో చూసినప్పుడు ఇది దేశం మొత్తానికి వర్తిస్తుంది. సంకుచిత దృష్టితో చూసినప్పుడు ఒక సంస్థకు మాత్రమే వర్తిస్తుంది. అయితే భారతదేశ శాస్త్రవేత్త టీవీ రావు ఏమంటాడంటే, ఒక దేశంలో ఉన్నటువంటి లేదా ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాల్ని మనం ఒక ప్రణాళిక ప్రకారం ఉపయోగించి వ్యవస్థకు ఉపయోగపడేటట్లు చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే 3 అంశాల ద్వారా హెచ్ఆర్డిని మనం పేర్కొనవచ్చు అని చెప్పాడు. ఒకటోది ఏంటంటే ప్రస్తుత మరియు భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించడం. అదేవిధంగా రెండవది ఏంటంటే వ్యక్తి తనలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తులు, తెలివితేటల్ని వెలికి తీసి వ్యవస్థ కోసం ఒక పెట్టుబడిలా ఉపయోగించేటట్లు చూడడం. మరి వ్యక్తి లోపల ఒక సమిష్టి దృక్పథాన్ని, విశ్వాసాన్ని, పట్టుదలను, పని సంస్కృతిని పెంపొందించడానికి మార్పులు తీసుకురావడమే మానవ వనరుల అభివృద్ధి అని చెప్పేసి
ప్రఖ్యాత రచయిత టివి రావు పేర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి అంటే ఏమీ లేదు, ప్రస్తుత భవిష్యత్తు ఉద్యోగాల నిర్వహణ కోసం అవసరమైనటువంటి నైపుణ్యాలను ఉద్యోగుల్లో కల్పించడం, వారి బిహేవియర్లో మార్పు తీసుకురావడం, వారి యొక్క స్కిల్స్ డెవలప్ చేసి సంస్థకు ఉపయోగపడేటట్లు చేయడమే అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికంగా, నిర్వహణాపరంగా, వ్యక్తిగతంగా వ్యక్తుల లోపల మార్పును తీసుకొచ్చి అది వ్యవస్థకు ఉపయోగపడేటట్లు చేయడమే మానవ వనరుల అభివృద్ధిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ హెల్పింగ్ ఎంప్లాయీస్ డెవలప్ దేర్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ ఎబిలిటీస్ which in turn improves an organization's effectiveness. అంటే ఒక వ్యవస్థ సమర్థవంతంగా నడవడానికి మరి అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క స్కిల్స్ అంటే నైపుణ్యాలు, విజ్ఞానము, సామర్థ్యాలను పెంచడమే అని మనం చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు లియోనార్డ్ నాడ్లర్, ట్రైనింగ్ ఈజ్ ఏ టైమ్ బౌండ్ లెర్నింగ్ యాక్టివిటీ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్స్ టు ఎంప్లాయీస్ టు హెల్ప్ దెమ్ perform their current jobs more efficiently and bring desirable behavior changes in employees. అంటే లియోనార్డ్ నాడ్లర్ ఏమంటున్నాడంటే హెచ్ఆర్డి లేదా ట్రైనింగ్ అనేది ఒక టైం బౌండ్ లెర్నింగ్ యాక్టివిటీ అంటున్నాడు. అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో చేపట్టేటువంటి అభ్యసన కార్యక్రమం. మరి ఇది ఎవరు చేపడతారు? యాజమాన్యాలు చేపడతాయి. ఎవరి కొరకు చేపడతాయి? ఎంప్లాయీస్ కొరకు చేపడతాయి. దీని ద్వారా కలిగే లాభం ఏంటంటే ఎంప్లాయీస్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగాన్నే కాకుండా భవిష్యత్తులో కూడా ఉద్యోగాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ లెర్నింగ్ యాక్టివిటీ ద్వారా ఎంప్లాయీస్ యొక్క ప్రవర్తనలో మనం ఆశించినటువంటి మార్పులు తీసుకురావచ్చు అని చెప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఎడ్విన్ ఫ్లిప్పో ఈ క్రింది విధంగా ట్రైనింగ్కు నిర్వచనం ఇచ్చాడు. ట్రైనింగ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఫర్ డూయింగ్ ఏ పర్టిక్యులర్ జాబ్. అంటే ఒక ఉద్యోగి తాను నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించడమే శిక్షణ అని ఫ్లిప్పో చెప్పాడు. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ describes the formal ongoing efforts that are made within organizations to improve the performance and self-fulfillment of their employees through a variety of educational methods and programs. అంటే శిక్షణ అభివృద్ధి అనేది ఒక ఫార్మల్ కార్యక్రమం, ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ మనం దీనికోసం పెడతాము. అంటే ఆర్గనైజేషను తన దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో పర్ఫార్మెన్స్ పెంచడానికి, వాళ్ళ లోపల కెరీర్ డెవలప్మెంట్ చేయడానికి వివిధ రకాల కార్యక్రమాలు అంటే విద్యా కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాల ద్వారా ట్రైనింగ్ అనేది ఇస్తుంది. మరి ఇచ్చేటువంటి ఈ ట్రైనింగ్ ద్వారా మరి వ్యక్తి సమర్థవంతంగా పనిచేస్తాడు. సంస్థ కోసం అతడు తన సంస్థ లక్ష్యాల సాధన కోసం అతడు కృషి చేస్తాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మెయిన్ పాయింట్స్ బిహైండ్ హెచ్ఆర్డి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నింటినీ మనం పరిశీలిస్తే హెచ్ఆర్డిలో ఈ క్రింది అంశాలు లేదా భావనలు దాగి ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మేక్స్ పీపుల్ మోర్ కాంపిటెంట్. ఇట్ డెవలప్స్ న్యూ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్స్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్. మానవ వనరుల అభివృద్ధి ప్రజల్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతుంది. అంతేకాకుండా ఇట్ డెవలప్స్ న్యూ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్స్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్. పని నిర్వహణకు అవసరమైనటువంటి నూతన నైపుణ్యాలను, విజ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను అందిస్తుంది. ఇట్ ఎంకరేజెస్ ద ఎంప్లాయీస్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇది వ్యవస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, హెచ్ఆర్డి హెల్ప్స్ టు బ్రింగ్ యాక్సెప్టబుల్ చేంజ్ ఇన్ ఎంప్లాయీ బిహేవియర్. మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో మనం ఏవైతే ఆశిస్తున్నామో వాళ్ళ ప్రవర్తనలో మార్పు, ఆ ప్రవర్తన మార్పును
తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇట్ ఇంప్రూవ్స్ ద ఆల్ అరౌండ్ గ్రోత్ ఆఫ్ ది ఎంప్లాయీస్. ఇట్ ప్రొవైడ్స్ మేనేజ్మెంట్, టెక్నికల్, బిహేవియరల్ స్కిల్స్. అంటే శిక్షణ అనేది, అభివృద్ధి అనేది, కార్యక్రమాలు చేపట్టడం అనేది ఎంప్లాయీ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కు తోడ్పడుతుంది. అంటే ఉద్యోగపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అతడు తీర్చిదిద్దబడడానికి అవకాశం ఉంటుంది. పని నిర్వహణకు అవసరమైనటువంటి నిర్వహణ, సాంకేతిక, ప్రవర్తన నైపుణ్యాలను ఇది ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఆల్సో హెల్ప్స్ టు క్రియేట్ ఎన్ వర్క్ కల్చర్, టీమ్ స్పిరిట్, డిసిప్లిన్, కమిట్మెంట్ అండ్ కాంపిటెన్సీ ఇన్ ద ఎంప్లాయీస్. ఇది ఉద్యోగుల లోపల పని సంస్కృతిని పెంపొందిస్తుంది, టీమ్ స్పిరిట్ను పెంపొందిస్తుంది, అంటే సమిష్టి కృషి భావనను పెంపొందిస్తుంది, క్రమశిక్షణను పెంపొందిస్తుంది, అంకిత భావాన్ని మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు హెచ్ఆర్డి ఎంతగానో తోడ్పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ టు ఎంప్లాయీస్ టు మెయింటైన్ ద జాబ్ పర్ఫెక్ట్లీ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అంటే ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగాన్నే కాకుండా భవిష్యత్తులో అతడు నిర్వహించే ఉద్యోగాలను కూడా అత్యంత సమర్థవంతంగా నిర్వహించడానికి మానవ వనరుల అభివృద్ధి భావన లేదా శిక్షణ ఎంతగానో తోడ్పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రైనింగ్. శిక్షణ యొక్క లక్ష్యాలను మనం చూద్దాం. ఇట్ ప్రొవైడ్ జాబ్ రిలేటెడ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ టు ద స్టాఫ్. దే నో ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బై ట్రైనింగ్. ఇది ఏం చేస్తుంది అంటే పనికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని, నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను సిబ్బందిలో పెంపొందిస్తుంది. అంతేకాకుండా శిక్షణ ద్వారా అతడు తన డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యాలు ఏమిటి, తన డిపార్ట్మెంట్ యొక్క పాత్ర ఏమిటో కూడా తెలుసుకోగలుగుతాడు. ఇఫ్ ఎనీ మిస్టేక్ ఫైండ్ అవుట్ ఇన్ న్యూ స్టాఫ్ మెంబర్స్, ఇట్ మే బి సాల్వ్డ్ బై ద ట్రైనింగ్. మరి కొత్తగా నియమించబడిన ఉద్యోగుల్లో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే శిక్షణా కార్యక్రమాల ద్వారా మనం వాటిని నివారించవచ్చు. టు బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ టువార్డ్స్ ఫెల్లో ఎంప్లాయీ, సూపర్వైజర్ అండ్ ద ఆర్గనైజేషన్. అంటే తోటి ఉద్యోగుల పట్ల, పర్యవేక్షణ అధికారుల పట్ల, వ్యవస్థ పట్ల ఉద్యోగుల యొక్క ప్రవర్తనలో మనం మార్పును తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా ఇది సోషియో కల్చర్ను రూపొందిస్తుంది, సమిష్టి భావన దృక్పథాన్ని పెంపొందిస్తుంది, అందరూ కలిసిమెలిసి పనిచేయాలనేటువంటి భావనను పెంపొందిస్తుంది అని చెప్పుకోవచ్చు. టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద స్టాఫ్ అండ్ ద ఆర్గనైజేషన్. అంటే సిబ్బంది యొక్క మరియు వ్యవస్థ యొక్క ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచడానికి శిక్షణ తోడ్పడుతుంది. అది శిక్షణ లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, టు రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ బై ప్రొవైడింగ్ సేఫ్టీ ట్రైనింగ్ టు ద ఎంప్లాయీస్. మనం ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా మరి కొన్ని ప్రమాదాలను నివారించవచ్చు. నెక్స్ట్, టు మేక్ ద స్టాఫ్ హ్యాండిల్ మెటీరియల్స్, మెషిన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఎఫిషియెంట్లీ అండ్ దస్ టు చెక్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ రిసోర్సెస్. మనం ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళు వివిధ పరికరాలను, యంత్రాలను, ఎక్విప్మెంట్ను సమర్థవంతంగా ఉపయోగించి మరి అందులో ఎలాంటి వృధా కాకుండా సమయాన్ని, వనరుల్ని ఆదా చేస్తారు. అంటే శిక్షణ అనేది వనరుల యొక్క ఆదాకు, సమయం యొక్క ఆదాకు కూడా తోడ్పడుతుంది, వేస్టేజ్ను నివారిస్తుంది, మరి టూల్స్ను పర్ఫెక్ట్గా ఉపయోగించడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్, నీడ్ ఆఫ్ ట్రైనింగ్. అంటే ట్రైనింగ్ యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది చూద్దాం. టు ప్రిపేర్ ఎంప్లాయీస్ ఫర్ ప్రమోషన్ టు హయ్యర్ జాబ్స్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ బై ఇంపార్టింగ్ దెమ్ అడ్వాన్స్డ్ స్కిల్స్. అంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగ నైపుణ్యాలనే కాకుండా భవిష్యత్తులో అతడు చేపట్టబోయే ఉద్యోగ నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను అడ్వాన్స్గా అందించడానికి శిక్షణ తోడ్పడుతుంది. టు రెడ్యూస్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా సమయాన్ని మరియు డబ్బులను, వనరులను ఆదా చేయడానికి శిక్షణ ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పుకోవచ్చు. టు బ్రింగ్ డౌన్ సూపర్విజన్.
మనం ఉద్యోగులకు సరి అయినటువంటి శిక్షణ ఇచ్చినట్టయితే మరి వాళ్ళు సక్రమంగా పని చేసుకుంటూ వెళ్తారు. సూపర్విజన్ యొక్క అవసరం కూడా పడదు. పర్యవేక్షణ చేస్తేనే పని చేస్తాను లేకుంటే లేదు అనేటువంటి భావన తొలగిపోతుంది. మనం సరి అయిన విధంగా వాళ్ళను పనిచేసేటట్లు తయారు చేస్తే ఎలాంటి సూపర్విజన్ అవసరము ఉండదు. నెక్స్ట్, టు బూస్ట్ మొరేల్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగుల లోపల సుస్థితిని పెంపొందించడానికి, వాళ్ళ లోపల జాబ్ సాటిస్ఫాక్షన్ పెంపొందించడానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. టు ప్రిపేర్ వర్క్ ఫోర్స్ ఫర్ ఫ్యూచర్ ఛాలెంజింగ్ వర్క్ అంటే భవిష్యత్తులో అతడు ఒక ఛాలెంజింగ్ వర్క్ ఇచ్చినా కూడా మరి దాన్ని సమర్థవంతంగా నిర్వహించేటట్లు చేయడానికి శిక్షణ ఎంతగానో తోడ్పడుతుంది. అంటే ప్రస్తుత జాబే కాకుండా ఫ్యూచర్లో ఇంకా ఛాలెంజింగ్ వర్క్ను అతడు చేయడానికి తోడ్పడుతుంది. టు రెడ్యూస్ ఆబ్సెంటిజం ఇన్ ఆర్గనైజేషన్ వ్యవస్థల్లో మరి గైర్హాజరు శాతాన్ని కూడా ఇది తగ్గిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే హాజరు శాతాన్ని పెంచుతుంది. టు బ్రింగ్ డౌన్ ద గ్రీవియన్సెస్ ఇన్ ద ఆర్గనైజేషన్ సంస్థ లోపల సమస్యల్ని మరియు ఇబ్బందుల్ని తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే తగ్గిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే అటు సరి అయినటువంటి శిక్షణ ఇచ్చినట్టయితే వాళ్ళు కరెక్ట్గా పని చేసుకుంటూ వెళ్తారు. దాంతో వ్యవస్థలో సమస్యలు కూడా తగ్గిపోతాయి అని మనం చెప్పవచ్చు. ఇట్ ఎంకరేజెస్ టు ఎంప్లాయీస్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఆన్ వర్క్ ఇది ఉద్యోగుల లోపల పని పట్ల ఆసక్తిని కలిగించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ట్రైనింగ్ ఇచ్చినట్టయితే వాళ్ళ లోపల పని పట్ల ఆసక్తి పెరుగుతుంది. ట్రైనింగ్ ఈజ్ నెససరీ ఫర్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ ముఖ్యంగా సేవా సంబంధమైన వృత్తులకు ట్రైనింగ్ అనేది ఎంతగానో అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం లాంటి దేశాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడతాయి. ఎందుకంటే భారతదేశం ఒక వెల్ఫేర్ స్టేట్ అని చెప్పవచ్చు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబడతాయి. మరి ఉద్యోగులు ఆ ప్రజలకు అవసరమైన సేవల్ని సరి అయిన విధంగా అందించాలా, సంక్షేమ కార్యక్రమాల్ని సక్రమంగా అందించాలి అంటే మరి దానికోసం ఉద్యోగుల వైఖరిలో మనం మార్పు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ వైఖరిలో మార్పు వచ్చినప్పుడే వాళ్ళు ప్రజల కోసం సక్రమంగా సేవ చేస్తారు. అది శిక్షణ ద్వారా సాధ్యమవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ శిక్షణ యొక్క రకాలను చూద్దాం. శిక్షణ రకాలు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఫార్మల్ ట్రైనింగ్, నెక్స్ట్ ఒకటి ఇన్ఫార్మల్ ట్రైనింగ్, రెండు ఫార్మల్ ట్రైనింగ్, మూడు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ట్రైనింగ్, నాలుగు డెవలప్మెంటల్ ట్రైనింగ్ అండ్ కల్చర్ సెంట్రల్ ట్రైనింగ్, ఐదు బ్యాక్గ్రౌండ్ స్కిల్ ట్రైనింగ్. ఇలా శిక్షణను మనం 5 రకాలుగా పేర్కొనవచ్చు. లాంఛనప్రాయం కాని శిక్షణ, లాంఛనప్రాయమైన శిక్షణ, మరియు దీర్ఘకాల స్వల్పకాల శిక్షణ, శాఖీయ శిక్షణ, కేంద్రీయ శిక్షణ, మరియు నేర్పరితనం సంబంధించిన శిక్షణ, పూర్వరంగ శిక్షణ అని మనం 5 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఫార్మల్ ట్రైనింగ్, ఒకటి ఇన్ఫార్మల్ ట్రైనింగ్, లాంఛనప్రాయం కాని శిక్షణ. లాంఛనప్రాయం కాని శిక్షణ అంటే ఏమిటి అంటే ఇక్కడ శిక్షణా సంస్థలోనికి వెళ్ళి అతడు శిక్షణా కార్యక్రమాల ద్వారా పనిని నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అతడు ఒక పై అధికారి దగ్గర పై అధికారి కింద పనిచేస్తూ మరి రోజు అతడి పనితీరును చూసి ఇతడు పనిని నేర్చుకోవడాన్ని ఇన్ఫార్మల్ ట్రైనింగ్ అంటాం. అంటే దీనికి శిక్షణా కార్యక్రమాలతో కానీ శిక్షణా సంస్థలతో కానీ సంబంధం లేదు. అంటే చూస్తూ తాను పొందిన అనుభవం ద్వారా నేర్చుకుంటూ ఉండేటువంటి పద్ధతిని లాంఛనప్రాయం కాని శిక్షణ అని అంటాం. ఉదాహరణకు ఒక క్లర్క్ కొత్తగా అపాయింట్ అయింది అనుకోండి. అతడు ఆఫీసులో మరి తన పై అధికారి దగ్గర పనిచేస్తూ తప్పొప్పులు తెలుసుకుంటూ అనుభవపూర్వకంగా అతడు పొందేటువంటి శిక్షణను నాలెడ్జ్నే మనం ఇన్ఫార్మల్ ట్రైనింగ్ అనవచ్చు. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా ముస్సోరీలో శిక్షణ ఇచ్చిన తర్వాత
మరియు హైదరాబాదులో శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్లకు పై అధికారుల కింద పోస్టింగ్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి పై అధికారుల దగ్గర పనిచేస్తూ వీళ్ళు అనేక విషయాలు నేర్చుకుంటారు. ఇలా పని చూస్తూ తాను నేర్చుకునేటువంటి దాన్ని అనుభవపూర్వకంగా పొందేదాన్ని ఇన్ఫార్మల్ ట్రైనింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే దీనికి విద్యార్థుల్లో తపన ఉండాలా, నేర్చుకోవాలనేటువంటి తపన ఉన్నప్పుడే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. లేనట్టయితే దీని ద్వారా అంతగా ప్రయోజనం ఉండదు. ఇక రెండవది ఫార్మల్ ట్రైనింగ్, లాంఛనప్రాయమైన శిక్షణ. ఈ లాంఛనప్రాయమైన శిక్షణను మనం 4 రకాలుగా చెప్పవచ్చు. ప్రీ ఎంట్రీ ట్రైనింగ్ అంటే ప్రవేశపూర్వ శిక్షణ, పోస్ట్ ఎంట్రీ ట్రైనింగ్ ప్రవేశానంతర శిక్షణ, ఓరియంటేషన్ ట్రైనింగ్ పునరభ్యసన శిక్షణ, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంతఃసేవా శిక్షణ. ఇలా ఫార్మల్ ట్రైనింగ్ను మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫార్మల్ ట్రైనింగ్ అంటే ఏమిటి అంటే శిక్షణా సంస్థల ద్వారా, శిక్షణా కార్యక్రమాల ద్వారా ఇచ్చేటువంటి శిక్షణనే లాంఛనప్రాయమైన శిక్షణ అని చెప్పేసి అంటారు. మరి భారతదేశమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఈ ఫార్మల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అనేక శిక్షణా సంస్థల్ని నెలకొల్పుతున్నాయి. భారతదేశంలో కూడా అనేక కొత్త శిక్షణా సంస్థలు నెలకొల్పబడ్డాయి. మరి ఎందుకంటే ఫార్మల్గా మనం ట్రైనింగ్ ఇచ్చినట్టయితే తక్కువ కాలంలో ఉద్యోగులకు ఎక్కువ విషయాల్ని నేర్పించవచ్చు, ఎక్కువ స్కిల్స్ను డెవలప్ చేయవచ్చు. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగులకు మరి ఫార్మల్ ట్రైనింగ్ ఇవ్వడానికి భారతదేశంలో అనేక శిక్షణా సంస్థలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూద్దాం. ప్రీ ఎంట్రీ ట్రైనింగ్, ప్రవేశపూర్వ శిక్షణ. ప్రవేశపూర్వ శిక్షణ అంటే ఏమిటంటే ఒక వ్యక్తి ఉద్యోగంలోనికి ప్రవేశించక ముందే పొందేటువంటి శిక్షణను ప్రవేశపూర్వ శిక్షణ అని చెప్పవచ్చు. విద్యాలయాల్లో, కళాశాలల్లో, పాఠశాలల్లో, యూనివర్సిటీల్లో లభించేటువంటి శిక్షణనే మనం ప్రవేశపూర్వ శిక్షణ అనవచ్చు. ముఖ్యంగా వృత్తి సంబంధమైనటువంటి కోర్సుల్లో థియరీతో పాటు ప్రాక్టికల్ క్లాసెస్ కూడా నిర్వహిస్తారు. వృత్తి సంబంధమైన శిక్షణ అక్కడే వాళ్ళకి అందించబడుతుంది. కాబట్టి మరి ఉద్యోగంలోనికి వాళ్ళని నేరుగా మనం తీసుకోవచ్చు, ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండానే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి విద్యార్థిని ఇంజనీర్గా తీసుకోవచ్చు. ఒక వైద్య వృత్తిని అభ్యసించినటువంటి విద్యార్థిని డాక్టర్గా తీసుకోవచ్చు. అదేవిధంగా న్యాయశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వ్యక్తిని మనం న్యాయవాదిగా, లాయర్గా తీసుకోవచ్చు. ఇలా ఉద్యోగంలోనికి ప్రవేశించక ముందే విశ్వవిద్యాలయాల్లో అతడు పొందినటువంటి శిక్షణనే ప్రీ ఎంట్రీ ట్రైనింగ్ అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ పోస్ట్ ఎంట్రీ ట్రైనింగ్, ప్రవేశానంతర శిక్షణ. ఒక వ్యక్తి ఉద్యోగంలోనికి ప్రవేశించిన తర్వాత తాను సొంతంగా చదువుకోవడాన్ని ప్రవేశానంతర శిక్షణ అంటాం. అంటే ఇది వ్యక్తిగతమైనది. దీనికోసం సంస్థ అంతగా కృషి చేయదు. వ్యక్తే తన పట్టుదలతో తాను ఇంకా తన జ్ఞానాన్ని పెంచుకోవాలా, నైపుణ్యాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో పై చదువులను విశ్రాంతి సమయాల్లో చదువుతాడు. మరి చాలా సంస్థలు దీన్ని కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే తమ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు మరి ఉన్నత స్థాయి డిగ్రీలు సంపాదిస్తే, బాగా చదువుకుంటే మరి ఆ జ్ఞానము అనేది సంస్థకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి అనేక సంస్థలు ఈ పోస్ట్ ఎంట్రీ ట్రైనింగ్ను కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓరియంటేషన్ ట్రైనింగ్, పునరభ్యసన శిక్షణ అంటాం. అంటే ఉద్యోగి ఉద్యోగంలోనికి ప్రవేశించగానే ఆయనకు ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ద్వారా అతడు తాను నిర్వహించవలసినటువంటి ఉద్యోగ విధుల గురించి, తన సంస్థ గురించి, తన యొక్క డిపార్ట్మెంట్ గురించి, సర్వీసు నిబంధనల గురించి, భవిష్యత్తులో ప్రమోషన్కు ఉన్నటువంటి అవకాశాల గురించి, ఇలా సంస్థ యొక్క మొత్తం పరిచయ విధులన్నీ కూడా ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ద్వారా అతడు నేర్చుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వ బృహత్ కార్యంలో తన శాఖ నిర్వహించే పాత్రను కూడా అతడు ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ ద్వారా నేర్చుకుంటాడు. దీన్నే ఒక రకంగా ఇండక్షన్ ట్రైనింగ్ అని చెప్పేసి మనం అనవచ్చు. ఇలా ఓరియంటేషన్ కోర్సు ద్వారా అతడు ఉద్యోగ విధి నిర్వహణకు అవసరమైనటువంటి, సంస్థ పరిచయానికి అవసరమైనటువంటి, విధులకు సంబంధించినటువంటి పరిచయ కార్యక్రమాల గురించి అతడు స్థూలంగా తెలుసుకుంటాడు. ఇక నెక్స్ట్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్, అంతఃసేవా శిక్షణ. అంటే ఒక వ్యక్తి ఉద్యోగంలోనికి ప్రవేశించిన తర్వాత సర్వీసులో ఉంటూనే పొందేటువంటి శిక్షణను ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటారు. ఇది రెండు రకాలుగా ఉండవచ్చు. ఆయన తోటి వ్యక్తులతో కలిసి పనిచేస్తూ చర్చల్లో, మీటింగుల్లో పాల్గొని పొందే శిక్షణ కావచ్చు, లేదా ఒక అధికారి దగ్గర తాను పనిచేస్తూ నేర్చుకునేటువంటి విధానం కావచ్చు, లేదు అంటే ఏవైనా చిన్న చిన్న మార్పులు వచ్చినప్పుడు ఆ మార్పులకు అనుగుణంగా వాళ్ళు ఎట్లా పనిచేయాలనో ఆయా సంస్థలు కొన్నిసార్లు రిఫ్రెషర్ కోర్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్సు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్సు, ఇవన్నీ కూడా మరి దీని కిందకే వస్తాయి. అంటే విధిని నిర్వహిస్తూనే ఆ విధి నిర్వహణకు అవసరమైనటువంటి ఇంకా కొత్త విషయాలను నేర్చుకొని భవిష్యత్తులో మరి ఉన్నత ఉద్యోగాల నిర్వహణకు అవసరమైనటువంటి స్కిల్స్ను డెవలప్ చేసుకోవడానికి ఈ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది తోడ్పడుతుంది. మరి ఓరియంటేషన్ ట్రైనింగ్కు దీనికి తేడా ఏంటంటే, ఓరియంటేషన్ ట్రైనింగ్ అంటే సంస్థ పరిచయ విధుల గురించి అతడికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా విధి నిర్వహణకు అవసరమైనటువంటి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మూడవది షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ట్రైనింగ్, స్వల్పకాల, దీర్ఘకాల శిక్షణ. ఒక 2 లేదా 3 నెలలు ఆయనకు ట్రైనింగ్ ఇస్తే దాన్ని షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటాం. అదే 2 లేదా 3 సంవత్సరాలు శిక్షణ ఇస్తే దాన్ని లాంగ్ టర్మ్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటాం. అంటే కొద్ది కాలమే శిక్షణ ఇస్తే దాన్ని స్వల్పకాలం అని, ఎక్కువ కాలం శిక్షణ ఇస్తే దాన్ని దీర్ఘకాల శిక్షణ అని చెప్పి పేర్కొనవచ్చు. ఇక డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ అండ్ సెంట్రల్ ట్రైనింగ్. డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ అంటే శాఖీయ శిక్షణ, సెంట్రల్ ట్రైనింగ్ అంటే కేంద్రీయ శిక్షణ. డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ అంటే ఏమిటి అంటే, ఒక సంస్థ తన సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఆ శాఖ అధికారిచే శిక్షణ ఇప్పిస్తే దాన్ని డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా కొన్ని సంస్థలకు పంపించి అక్కడ ఆ సంస్థ ద్వారా శిక్షణ ఇప్పిస్తే దాన్ని కేంద్రీయ శిక్షణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంహెచ్ఆర్డి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మరి గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీస్ అభ్యర్థులకు ఇచ్చే శిక్షణ, ఐఏఎస్లకు ముస్సోరీలో ఇచ్చేటువంటి శిక్షణ, ఐపీఎస్లకు హైదరాబాద్లోని నేషనల్ అకాడమీలో ఇచ్చేటువంటి శిక్షణ, ఇవన్నీ కూడా సెంట్రల్ ట్రైనింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కిల్ ట్రైనింగ్. ఉదాహరణకు ఉపాధ్యాయులకు ఒక నైపుణ్యాన్ని నేర్పడానికి మాత్రమే ఇచ్చేటువంటి శిక్షణను స్కిల్ ట్రైనింగ్గా చెప్పుకోవచ్చు. అలా కాకుండా స్వభావానికి సంబంధించిన శిక్షణ ఇస్తే దాన్ని బ్యాక్గ్రౌండ్ ట్రైనింగ్గా చెప్పుకోవచ్చు. ఇలా శిక్షణను మనం 5 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఎవల్యూషన్ ఆఫ్ ట్రైనింగ్. మరి శిక్షణ ఇవ్వగానే సరిపోదు, ఆ శిక్షణను మనం ఎవాల్యూషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎవాల్యుయేషన్ అంటే దాన్ని మూల్యాంకనం చేయడం. మూల్యాంకనం చేసినప్పుడే మరి ఆ శిక్షణ లక్ష్యాలు నెరవేరినాయా లేదా, శిక్షణ ఇవ్వడం ద్వారా ఏమైనా ప్రయోజనం చేకూరిందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. మరి ట్రైనింగ్ను ఎవాల్యుయేషన్ మనం కింద పేర్కొన్న 5 పద్ధతుల ద్వారా చేయవచ్చు. ఒకటవది ట్రైనీ రియాక్షన్, అంటే శిక్షకుడి యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉంది, దాని ద్వారా
ఇచ్చిన శిక్షణ ఎంతవరకు సార్థకత చేకూరింది అని తెలుసుకోవచ్చు. రెండవది ట్రైనీ నాలెడ్జ్. మరి శిక్షకుడికి పొందినటువంటి జ్ఞానం ఆధారంగా కూడా శిక్షణ లక్ష్యం నెరవేరిందా లేదా అని తెలుసుకోవచ్చు. మూడవది ఎంప్లాయీ బిహేవియర్. ఉద్యోగి యొక్క ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. నాలుగవది బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంటే సంస్థకు చేకూరినటువంటి లబ్ధి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక లాస్ట్ ఫైనల్ వాల్యూ, తుది విలువ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మనం ఒక్కొక్కటి ఇప్పుడు పరిశీలిద్దాం. ఒకటవది ట్రైనీ రియాక్షన్. మనం ఒక ఉద్యోగికి కొంతకాలం పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత మరి లాస్ట్కి శిక్షణా కార్యక్రమం అయిపోయినాక ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చేసి లేదా కొన్ని ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నావళి ద్వారా మరి శిక్షణ సార్థకత చేకూరిందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకు 15 రోజులు ట్రైనింగ్ కార్యక్రమం అయిన తర్వాత లాస్ట్ డే రోజు ఆయనకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు. అందులో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. శిక్షణలో అవలంబించిన బోధనా పద్ధతి, శిక్షణలో నేర్పించినటువంటి టాపిక్స్ అంటే కార్యక్రమాలు, కరికులం, శిక్షణకు తీసుకున్నటువంటి సమయం, ఇక్కడ కల్పించిన వసతులు, మీరు నేర్చుకున్న అంశాలు ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని అడుగుతారు. దాని ద్వారా మనం శిక్షణ ద్వారా లాభం చేకూరిందా లేదా అని తెలుసుకోవచ్చు. కానీ దీని ద్వారా కొంత తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనరల్గా అంత బాగా లేకున్నా కూడా బాగుంది అని సమాచారం ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రెండవది ట్రైనింగ్ నాలెడ్జ్, అంటే శిక్షకుడి యొక్క జ్ఞానం. ఎవరైతే శిక్షణ పొందారో అతడి నాలెడ్జ్ ఆధారంగా కూడా మనం శిక్షణ లక్ష్యాలు నెరవేరాయా లేదా అని శిక్షణను మనం మూల్యాంకనం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత అతడికి ఒక చిన్న టెస్ట్ పెట్టేసి మరి ఎంతవరకు విషయాల్ని నేర్చుకున్నాడు, మరి ఎంతవరకు అతడికి సామర్థ్యాలు పెంపొందాయి అనేటువంటిది మనం ఆ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే శిక్షణను మూల్యాంకనం చేయవచ్చు. మూడవది ఎంప్లాయీ బిహేవియర్. ఎంప్లాయీ బిహేవియర్ అంటే ఉద్యోగి యొక్క ప్రవర్తన. అంటే ఒక ఉద్యోగి తాను శిక్షణ పొందిన తర్వాత ఉద్యోగంలోనికి వచ్చి మరి ఆ ఉద్యోగంలో విధి నిర్వహణలో ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాల్ని ఎంతవరకు ఏ విధంగా రోజువారీ విధుల నిర్వహణలో ఉపయోగిస్తున్నాడో పరిశీలించడం ద్వారా కూడా మనం శిక్షణను మూల్యాంకనం చేయవచ్చు. ఒకవేళ అక్కడ నేర్చుకున్న విషయాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టయితే దానికి సార్థకత ఉన్నట్టు, మరి అవి అక్కడే మర్చిపోతే శిక్షణ ఇచ్చి ఎలాంటి ప్రయోజనం లేనట్టుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంటే సంస్థ యొక్క లాభాల్ని బట్టి కూడా మనం శిక్షణను మూల్యాంకనం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత సంస్థ లాభాలు ఎట్లా ఉన్నాయి, సంస్థ పనితీరు మెరుగుపడిందా లేదా, ఉత్పాదకత పెరిగిందా, వస్తునాణ్యత పెరిగిందా, మార్కెటింగ్ విస్తరించిందా, ఇలాంటి అంశాల్ని మనం పరిశీలించినట్టయితే శిక్షణ ద్వారా కలిగినటువంటి లాభ నష్టాల గురించి మనం ఇక్కడ బేరీజు వేసుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఫైనల్ వాల్యూ, తుది విలువ. అంటే ఒక సంస్థ యొక్క తుది విలువను ఆధారంగా చేసుకొని కూడా మరి ఇచ్చినటువంటి శిక్షణ విజయవంతమైందా లేదా, శిక్షణ ద్వారా లాభమైందా లేదా అని మనం మూల్యాంకనం చేయవచ్చు. తుది విలువ అంటే ఏమిటి అంటే ఒక సంస్థ యొక్క అభివృద్ధి, మనుగడ, లాభదాయకత మరియు సమాజ ప్రయోజనాల గరిష్టీకరణ, ఇవన్నింటినీ మొదలగు అంశాలు పరిశీలించి మరి శిక్షణను మనం మూల్యాంకనం చేయవచ్చు. అంటే ఇచ్చినటువంటి శిక్షణ ద్వారా మరి సంస్థ అభివృద్ధి చెందిందా, దాని మనుగడ ఎలా ఉంది, లాభాల ఆర్జన ఎట్లా ఉంది, ఉత్పత్తి వ్యయం తగ్గిందా, అదేవిధంగా మరి ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఈ సంస్థ ఏమైనా ఉపయోగపడుతుందా, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించి శిక్షణ యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు. అంటే శిక్షణను మూల్యాంకనం చేయవచ్చు.
దీంతో ఈ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.